స్కామ్లు ఈ మధ్య అంటే కొంత లిక్కర్ స్కామ్లో కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇంకా విచారణ డీప్గా జరుగుతోంది, ఒక్కొక్కరి దాదాపు క్లైమాక్స్కి వచ్చింది. ఇలాంటి స్కామ్లు ఎన్ని చేయాలి 5 ఏళ్లలో, దానికి ఒక స్కీమ్ అని ముందు ఒక కార్డు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి నేను అధికారంలో ఉన్నంతకాలం, నా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నేను ఏం చేయగలిగాను అనేదే. ఒక కంపెనీకైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక దేశానికైనా ఎవరన్నా అదే ఆలోచించాలి. ఈయనేం ఆలోచించాడంటే స్కామ్లు ఈ మధ్య అంటే కొంత లిక్కర్ స్కామ్లో కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇంకా విచారణ డీప్గా జరుగుతోంది, ఒక్కొక్కరి దాదాపు క్లైమాక్స్కి వచ్చింది. ఇలాంటి స్కామ్లు ఎన్ని చేయాలి 5 ఏళ్లలో, దానికి ఒక స్కీమ్ అని ముందు ఒక కార్డు ఉంటుంది. లోపలికి వెళ్ళాక దాని వెనకాల ఒక స్కామ్ ఉంటుంది. ఆ ఒక్కొక్క పేర్లు వాళ్ళు బయటకు వస్తున్నాయిగా. ఇది మీరు చేసిన ప్రణాళికల అవకతవకలు, అకృత్యాలు, అరాచకాలు, లేకపోతే నిర్బంధాలు, అణిచివేతలు, పరదాలు, తాళ్ళు, ఇవి కదా 5 ఏళ్లలో జరిగింది. బూతులు, అది మర్చిపోకూడదు, ఇది వెరీ ఇంపార్టెంట్. బూతులు ఏమన్నా అంటే జైల్లో పడేయడం. ఇది కాకుండా 5 ఏళ్లలో మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఒక్కేడాది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయింది. సరే సుపరిపాలన అని ఏదో చేశారనుకోండి, తప్పులు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని వెళ్ళేటప్పుడు లోపాలు ఉంటే